హలో గైస్, నేను ఈరోజు మీకు పాలు పొంగిపోకుండా ఉండడానికి ఒక ఇంట్రెస్టింగ్ టిప్ అయితే తీసుకొస్తున్నాను. నెయ్యి రాయటం, పాల మీద గెంటి పెట్టడం, పాలల్లో స్పూన్ వేసేయడం, లేదంటే పాలలో ఒక గిన్నె వేయటం, ఇలాంటి రకరకాల టిప్స్ అయితే చెప్పారు. కానీ నేను వాటికి భిన్నంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వెన్న కొంతమందికి అవైలబుల్ ఉంటుంది, ఉండకపోవచ్చు. గెంటి పెట్టడం కొంతమందికి ఇష్టం ఉండదు. స్పూన్ దాంట్లో వేసేసి కాయడం కూడా మరి కొంతమందికి ఇష్టం ఉండదు. దాంట్లో గ్యాస్ వేయడం, ప్లేట్ వేయడం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సింపుల్గా ఇంట్లో దొరికే దాంతోనే చేయాలని నాకు అనిపించింది. అదేంటంటే వెన్న ఒక మనం ఏదైతే పాలు కాస్తున్నామో ఆ గిన్నె చుట్టూతా రాసుకొని పాలు కాస్తే కనుక చక్కగా పొంగకుండా ఉంటాయి. నెయ్యి హ్యాక్ అనేది బాగుంది, కాకపోతే అందరికీ ప్రతిరోజు నెయ్యి ఉండాలని లేదు. ఎస్పెషల్లీ మళ్ళీ పాల కోసం కొద్దిగా నెయ్యి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మెయిన్. ఎందుకంటే నెయ్యి చాలా కాస్ట్ ఎక్కువ. అదే మన ఇంట్లో దొరికే వెన్న పూస ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. లేదంటే పైన మేగడ ఉంటుంది కదా, పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ కూడా ఇలా రాసేసుకోవచ్చు. ఏం పాలేమీ పొంగిపోవు. సేమ్ నేను రాసుకున్నాను ఇలాగ గిన్నె చుట్టూతా పాలు కాసాను చూడండి. అసలు నిజంగా పొంగిపోయిద్దా, ఈ హ్యాక్ పనిచేయదేమో అని నేను చాలా కంగారు పడ్డాను. కానీ నేను చేసిన ఈ వెన్నపూస ట్రిక్ అనేది చాలా పనిచేసింది. నేను ఫస్ట్ టైం పాలు పొంగిపోతాయో అని కంగారు పడ్డాను, కానీ పాలు పొంగలేదు. చూడండి ఎంత కరెక్ట్గా అక్కడ వరకు వచ్చేసి ఆగిపోయింది. అమ్మయ్య, నాకు హ్యాక్ అయితే వర్కౌట్ అయ్యింది అని అనుకున్నా. వెన్నపూసతో చేయాలి అని చెప్పి నాకు ఎందుకు వచ్చిందంటే మెయిన్ మా ఇంట్లో నెయ్యి కనిపించలేదు. అయినా ప్రతిరోజు దీనికోసం నెయ్యి వేస్ట్ చేయాలా అని అనిపించింది. వెన్నపూస అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండిద్ది కదా. మేగడ తీసేసి దాని చుట్టూతో రాసేసినా కూడా ఈ హ్యాక్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అందుకే నేను వెన్నపూసతో చేస్తున్నాను. సో ఇదిగో చూడండి, కింద మంట కూడా చూసినాను. పాలు అయితే ఒక్క చుక్క కూడా పోలేదు. మొత్తానికి నేను చేసిన ఈ వెన్నపూస హ్యాక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసింది. ఇలా గెంటి పెట్టడం, ఇందులో స్పూన్ వేసేసి పాలు కాయమంటే ఇవన్నీ నాకు ఎందుకో నచ్చలేదు. పాలలో ఏదో ఒకటి వేసి కాసేయడం, దాని మీద ఏదో ఒకటి పెట్టడం, నెయ్యి రాయటం నాకు రొటీన్గా అనిపించాయి. సో డిఫరెంట్గా ట్రై చేయాలని ఈ వెన్నపూస హ్యాక్ అయితే ట్రై చేశాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. నెయ్యి రెగ్యులర్గా లేదు అనుకునే వాళ్ళకి ఈ వెన్నపూస ట్రిక్ అయితే బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. Hope you all love this video. Please like, share, subscribe to my channel. మీ సపోర్ట్ అయితే అందించండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.